మామూలుగా నాకు కేక్స్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ వీటితో కేక్ చేస్తానని గానీ, చెయ్యాలని గానీ నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈరోజైతే చేస్తున్నాను. మా పాప బర్త్‌డే కోసం తెచ్చిన బిస్కెట్స్‌లో చాలా బిస్కెట్స్ అయితే మిగిలిపోయాయి. ఇంక మా పిల్లలు కూడా అవైతే తినడం లేదు. అందుకే ఈరోజు నేను ఈ మేరీ బిస్కెట్స్ కేక్ చేస్తున్నాను. ఇంక ప్రాసెస్ అయితే యూట్యూబ్‌లో చూసి ఫాలో అయిపోయాను. ఫస్ట్ అయితే బిస్కెట్స్‌ని చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం షుగరు, కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో పాలు యాడ్ చేసుకుంటే కేక్ బ్యాటర్ లాగా అయితే చేసుకోవాలి. తర్వాత కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అయితే వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెకి ఆయిల్ రాసి కొంచెం గోధుమ పిండి వేసుకొని ఇలా డస్టింగ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కేక్ బ్యాటర్ కూడా వేసుకొని ఒక 30 మినిట్స్ అయితే మనం బేక్ చేసుకోవాలన్నమాట. ఇంకా కేక్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ వరకు అయితే బాగుంది, నాకైతే నచ్చింది, మా పిల్లలకు కూడా నచ్చింది. ఇంకొంచెం ఫ్లఫీగా వస్తే ఇంకా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.